ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయము అనే వచనము 2 లైన్లలో ఒకటి చెప్పుకున్నాం. మరి ఇక్కడ మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము అనే మాట మనము ఈ దినం వివరించుకుంటున్నాం. మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుకోండి అంటున్నాడు. మ్రొక్కుబళ్ళు అనగానే మొట్టమొదటగా అందరము సనుక్కుంటాం, కొనుక్కుంటాం. కానీ మా మొక్కుబళ్ళను ఆలోచించే ముందు మనం ప్రతిదీ దేవుడి సన్నిధిలో ఏదైతే ఒప్పందం చేసుకుంటున్నామో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాలి కదా. మొట్టమొదటిగా తీసుకొస్తే ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాలి. మనకు ఆపద రానప్పుడు ఏదో నామే మాత్రం ప్రార్థిస్తాం. మనకు ఆపద వచ్చిన తర్వాత పదే పదే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రార్థించినప్పుడు మనకు కొన్ని జ్ఞాపకం వస్తాయి. మనం ఏ సందర్భాల్లో ప్రభుని ప్రార్థించాం, ఎలా కన్నీరు కార్చామని మనకు జ్ఞాపకం వస్తాయి కదా. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం కొన్ని తీర్మానాలు తీసుకుంటాం కదా. ఆ తీర్మానాలు తీసుకొని ఆ తీర్మానాలు అనుకుంటాం. ఉదయకాలం లేవాలి ప్రభా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించమన్నావు అని ఒక మొక్కుబడి చేసుకుంటాం ఉదయకాలంలో. అది ఒక 2-3 రోజులు కొనసాగించి తర్వాత నిద్రకు మనకు సుఖముకు శరీరాన్ని అప్పచెప్తాం. అంటే నిద్రపోతాం. నిద్రపోయి సరే పో, సరే లేవు, సరే సరే అని అనుకుంటాం. అప్పుడు సమయం గతించిపోతుంది. ఉదయకాలం అనుకుంటాం. ఉదయకాలంలో కూడా మనము సమయంను పాటించలేం. ఇంటి వరకు ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది. మధ్యాహ్నం అనుకుంటాం, కొంచెం భోజనం చేయగానే అలసట తీర్చుకుంటాం. సాయంత్రం అనుకుంటాం, ఎవరైనా రాగానే మాట్లాడతాం. అంటే ఇలా మనము దేవుడికి ఇచ్చిన మాటను అనగా మొక్కుకున్న సమయాన్ని మనము దొంగిలిస్తాం. మన జీవితంలో మనం ఇచ్చే మొట్టమొదటి దశమ భాగం ఏమిటంటే 2 గంటల 40 నిమిషాలు వరకు దేవుడి సన్నిధిలో మనం గడపాలి. అది ఎలా గడపాలంటే ఇన్స్టాల్మెంట్లో కాదు. అనగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇన్స్టాల్మెంట్ అంటే ఉదయకాలం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట కాకుండా మనము ఉదయకాలంలో 2 గంటల 40 నిమిషాలు ఒకేసారి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి 1 గంట సేపు కదా, ఒక అరగంట సేపు ఆరాధన చేస్తూ స్తుతిస్తూ, ఒక అరగంట సేపు ప్రపంచం గురించి, ఒక అరగంట దేశం గురించి, ఒక అరగంట సేపు సంఘాలను గురించి, మనం వెళ్తున్న సంఘాల గురించి చేసి మిగతా సమయాన్ని మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మనం ప్రార్థించుకోవాలి. అందులో అన్ని కలిసి వస్తున్నాయి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం, చివరికి మన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. ఇలా సమయంను మనం వేచించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆ సమయాలలో మనకు కలిగిన ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా మన పెదవులు అనేకమైన వాటిని ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుంటాం. ఆ ఒప్పిదమును మనం ఏం చేస్తామంటే సమయానుకూలముగా మనకు సమయము సందర్భించినను, సమయం అనుకూలించినను ఒక్కో సందర్భాల్లో మన పెదవులు ఒప్పుకున్న దానిని మనం చెల్లించలేకపోతాం. అది ప్రార్థన సమయమే కావచ్చు, నువ్వు దేవుడికి అర్పించే ఎటువంటి అర్పణనే కావచ్చు, అది చెల్లించుకోలేవు. ఎందుకు చెల్లించుకోవాలంటే అపవాది అనేది మన మధ్యలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని రద్దుపరుచుకుంటామో, రద్దు అనేది మనమే తీర్మానం చేసుకుంటాం, మనమే రద్దుపరుచుకుంటాం. ఎవరము మరి మనము? ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆపదొచ్చినప్పుడు ఆయనను అడిగి ఆయనను వేడుకొని మనమే మొక్కుకుంటాం, మనమే ఒప్పుకుంటాం, మనమే రద్దుపరుచుకుంటాం. ఎవరము? మనల్ని ఆయన అన్నాడు, ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మనం ఈ మొరలు మాత్రమే వినాలి, చేయాలి. ఈ మొరలు మాత్రమే పెట్టి ప్రవ్వా నేను కృతజ్ఞులను, నేను దీనురాలని ప్రవ్వా అని అడిగితే ఆయన నిన్ను ఇవ్వమనలేడు, ఆయన నిన్ను ఇవ్వమనట్లేదు. ఆయన కోరుకుంటున్న మన హృదయాన్ని, స్తుతియాగంని. మరి మొక్కుబళ్ళ గురించి మనము ఒప్పుకునేది మనమే, ఒప్పుకొని చెల్లించకుండా ఆపేది మనమే. అంటే ఇవన్నీ చేసేది మనమే. అంటే మన సొంత నిర్ణయాల వల్ల దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని మనం రద్దుపరిచి నిరార్థకం చేసుకుంటున్నాం. దేన్ని అంటే మనం మొక్కుకున్న దాన్ని. అది ఎప్పుడైతే ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకరి ఇంటికి ఒక యజమానుడి దగ్గరికైనాను, ఒక సావుకారు దగ్గరికైనాను మన అవసరం నిమిత్తం మనం వెళ్ళామే అనుకో, మనము వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయనను డబ్బులు అడుగుతాం, మన పరిస్థితిని చూసి ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయనకు ఈ సమయం పెడతాం. ఆ సమయంలో మనకు వెళ్ళలేదనుకో, వెళ్ళకపోతే ఇంకొంచెం సమయం పెడతాం, మనకు అప్పుడు కూడా వెళ్ళలేదనుకో, చివరికి ఏదో విధంగా వాళ్ళకి చెల్లిస్తాం కదా. ఒకవేళ చెల్లించని ఎడల చెల్లించే స్థితి మన దగ్గర లేనప్పుడు మరలా పోయినాం అనుకో వాళ్ళ దగ్గరికి, అవి చెల్లించనే లేము. ఇది మరలా మనకు ఇయ్య మళ్ళీ కొంచెం సహాయం పడింది అంటే సౌకరిస్తారా? ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? నువ్వు మొట్టమొదటి చెల్లించుకోలేవు కాబట్టి నీకు ఇయ్యాడు. అంటే అడుగుటకు అర్హత లేదు. అది ఎవరు చేసుకున్నది? మనమే చేసుకున్నది. మొక్కుకున్నది మనమే, అర్పించింది మనమే కదా. ఇక్కడ చూసుకుందాం జాగ్రత్తగా. వాటిని బట్టి దేవుడిని శిక్షిస్తాను అనట్లేదు, కానీ అది నీవు ఒప్పుకున్న దాన్ని చెల్లించకపోవడం ద్వారా మధ్యలో అపవాదైన సాతానుడుగాడు దూరాడు. కాబట్టి నిన్ను శోధిస్తున్నాడు. ఎందుకు ఇస్తావు? నీకే లేదు, ఎందుకు ఇస్తావు, ఎలా ఇస్తావు అని. అప్పుడు నువ్వు అనుకుంటావు నిజమే అని. కానీ
నువ్వు ఇయ్యడం ద్వారా, నువ్వు మొక్కుకున్నది అర్పించడం ద్వారా నీకు ఎంతో బహుశ్రేష్టమైన మేలులు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో చూసుకుందాం మనము. 30 అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మాట ఉంటుంది. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకున్న ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసుకున్న ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. హల్లెలూయా. ఎలా బద్ధుడు కావాలి, ఆ మాటకు విధేయత చూపించాలి. ఎక్కడిచ్చాడు ఆయన మాట? యెహోవా ఎలానంటే ఆజ్ఞాపించిన ఆ సంగతి. ఏమని ఆజ్ఞాపించినంటే యెహోవాకు మొక్కుకున్నావు అనుకో, నువ్వు దాన్ని చెల్లించు, నువ్వు బద్ధుడవైండు అంటున్నాడు. అంటే నేను మొక్కుకున్నదే చెల్లించమంటున్నాడు ఆయన. నువ్వు ప్రతిరోజు చెల్లించు, ప్రతిరోజు నాకు ఇయ్య, నిన్ను ఫిక్స్ చేయలేడు ఆయన. నిన్ను ఇస్తేనే స్వస్థపరచలేడు ఆయన. ఆయన లంచాలు కోరలేడు ఇక్కడ. నీవు మొక్కుకున్నది, నీవు ఏదైతే మాట్లాడావో అదే చెల్లించు అంటున్నాడు దేవుడు. అది నీకు ఎందుకనంటే దానికి బద్ధుడవు నువ్వు కావాలి అంటున్నాడు. అదంతా నెరవేర్చుమని అంటున్నాడు. అంటే నెరవేర్చుకుంటే మనకు దీవెన వస్తుంది కదా. కానీ ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన రాబట్టుకొను, అది నీకు పాపమగును కదా. నీవేదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడిని, అది ఏదైనా సరే, అది చిన్నదైనను సరే, అది పెద్దదైనను సరే, నీవు మొట్టమొదటగా నీ ఇంటికి ఆశీర్వాదం నిలిచిపోకుండానట్లు, నీ ఇంటికి ఆశీర్వాదం వచ్చినట్లు, నీ ఇంటికి దీవెనలు వచ్చినట్లు, నీవు మరలా దేవుడి సన్నిధిలో బహుశ్రేష్టమైన దీవెనలు పొందుకున్నట్లు నీ నోటి నుంచి ఏది ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న దానిని ఈ విశ్రాంతి దినము నాడు, ఈ ఉదయకాలంలో నీవు దేవుడి సన్నిధికి తీసుకొని వెళ్ళు. ప్రభువా, ఇది నీది, నేను నీకు ఇస్తానన్నది అని ప్రభు సన్నిధిలో చెల్లించు. చెల్లించకపోతే ప్రభుల వారు ఏదో రీతిగా ఆయన చెల్లించుకుంటట్టు చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగావు ఆయనను, ఇది ఇస్తాను ప్రవ్వా, ఇది చెయ్యు అని అడిగావు నువ్వు. లేదంటే నువ్వు అలా అడగక నాకు ఇయ్యండి ప్రవ్వా, నేను ఇటువంటి దానిని దీనురాలను అని అంటే ఆయన కాదనడు కదా. నీ పెదవులతో ఒప్పుకున్నావు కాబట్టి, నీవు ప్రమాణం చేస్తావు కాబట్టి నెరవేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, నీకు ఇస్తానని ఇచ్చాడు. ఒకవేళ నీ మనస్సు ఆయన ఎరిగి ఉన్నాడు, నువ్వు ఇయ్యలేవు స్థితిలో నువ్వు ఉంటావు అప్పుడు ఆ కాలంలో అని ఆయనకు తెలుసు. అని ఆయన ఆ కాలంలో అప్పుడు ఇయ్యరు వాళ్ళు అని అనుకుని దేవుడు నీకు కార్యం చేయడం ఆపేశాడా? మనకు కార్యం చేయడం ఆపడలేడు. ఎందుకంటే మనం అడగాం, ఆయన చెప్పాడు నువ్వు అడుగు నేను ఇస్తా అన్నాడు కదా. ఆయన మాట ఇచ్చాడు, అడిగినాం, ఇచ్చిండు. మరి మనకు మాట ఎక్కడ నిలబెట్టుకున్నాం? నిలబెట్టుకుంటేనే తండ్రికి బిడ్డకు ఇక్కడ ఏముంది? ఆత్మీయ అనుబంధం ఉంది. తండ్రి బిడ్డలం కదా మనము. కాబట్టి మనకు ఏ విధంగా ఉంది? అది పాపముగా మారుతుంది అన్నట్లు. అది పాపముగా మారకుండా దాని నుంచి మనకు విముక్తి దేవుడు కలిగించుటకు, మనం ఈ దినం నాడవి చెల్లించుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను సజీవుల ఎలానట నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఎక్కడి నుంచి తప్పించి ఉన్నావు? ఇక్కడ అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు అన్నట్టు కీర్తనకారుడు, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు. మరణములో నుండే కాదు, నా పాదములను కూడా నీవు జారి పడకుండా తప్పించి ఉన్నావు ప్రభు అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఎందుకు అంటున్నాడు? ఆయన దేవుడికి ఎన్నో చేయాలనుకున్నాడు, ఎన్నో చేశాడు. ఎందుకు? ఆయన ప్రాణంను కాపాడాడు, ఆయన ప్రాణంను రక్షించాడు. కృతజ్ఞతగా ఆయన అనుకుంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఎలానట? సదాకాలం యెహోవా యందు ఆయన గురి నిలుపుకున్నాడు. అంటే డబ్బుల కొరకు కాదు, ఆయన దేవుడితో కలిగిన సహవాసం విషయంలో గురి నిలుపుకున్నాడు. ఆ గురిని ఎలా నిలుపుకున్నాడు అనంటే సదాకాలం నిలిచే ఎలాంటి సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుకున్నాను. ఒక్కరోజు కాదు, ఆయన జీవితకాలం అంతా నేను దేవుడితోనే ఉండాలి, దేవుడి సన్నిధిలోనే ఉండాలి. దావీదు గారు 3 మార్లు ప్రార్థించాడు, 7 మార్లు ప్రార్థించాడు దావీదు గారు దేవుడి సన్నిధిలో. ఆయన దేవుడితో ఎలా ఉన్నాడంటే సదాకాలం యెహోవా గురి నిలుపుకొని దినమునకు 7 మార్లు ప్రార్థించాడు. ఆయన ఒప్పుకున్నాడు ప్రార్థిస్తానని. ఒప్పుకున్న ప్రార్థనను ఆయన చేయుటకు దేవుడు ఆయనకు సమయం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన దావీదు దేవుడి హృదయాన్ని అత్తుకున్నాడు కాబట్టి దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. ఆయన ఒక మంచి బిరుదిచ్చాడు కదా. కాబట్టి ఆయన ఎలానట? సదాకాలం నిలిచే గురిని ఆయన నిలుపుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడట? గురి నిలుపుకున్నాడు. నేను నీకు బ్రతుకు దినములన్నీ 7 సార్లు ప్రార్థిస్తాను ప్రభు అని దేవుని కుడి భుజంగా చేసుకున్నాడు ఆయన కదా. కుడి భుజంగా చేసుకున్నాడు. నీవు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక ఎవరట? ఏమనంటున్నాడు? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. హల్లెలూయా కదా. ఎంత చక్కని మాట అంటున్నాడు. అంటే దేవుణ్ణి కుడి భుజం చేసుకున్నాడు. ఆయన రాజైనను, రాజరికాన్ని, రాజ్యాంగాన్ని, తన ఇతర రాజులను, తన బంట్లను, తనకు ఉన్న ఆస్తిని, తన కుటుంబీకులను, ఎవరిని ఆయన కుడి భుజముకు
ఎవరిని రానివ్వలేడు. ఆ కుడి భుజం స్థానం ఎవరికి ఇచ్చాడంటే తండ్రి అయిన దేవుడికి ఇచ్చాడు. ఆ కుడి భుజ స్థానం ఎవరికి ఇచ్చాడంటే దేవాది దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ఆయన కదల్చబడలేదు. గురి నిలుపుకున్నాడు. దేవా, నేను నీ సన్నిధిలో సదాకాలం గురి నిలుపుకొని నీతోనే ఉంటాను అని. ఆ మొక్కుబడి ఆయన చేసుకున్నాడు దావీదు. కాబట్టి ఆ మొక్కుబడిలో ఆయన జీవితం అంతా కొనసాగించాడు. కాబట్టి దేవుడు ఆయన హృదయాన్ని ఎరిగాడు. కాబట్టి అక్కడ హృదయానుసారుడుగా పిలుచుకున్నాడు. మనము కూడా ఎలా ఉంటున్నాం? మరి మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించుకుంటున్నామా? ఎలా ఉన్నాం దేవుడు హృదయానుసారులకు? అంటాడు ఇక్కడ, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవాలను అని అంటారు. కానీ మనం ఏదైతే మొక్కుకున్నామో అది దేవుడి సన్నిధిలో అర్పించుటకు మనం బద్ధులమై ఉండాలి. అదే ప్రసంగి 5:4 ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్టుంటుంది. నీ దేవునికి మొక్కుబడి చేసి కొన్నేళ్ల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏదైనా ఒప్పుకో, నువ్వు అది ఆలస్యం చేయకు. అది దేవుడి సన్నిధిలో వదిలిపెట్టేసిరా. నీకు ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి లేకపోయినా పర్వాలేదు, నీ పరిస్థితి తారుమారైనా పర్వాలేదు, కానీ నువ్వు దేవుడికి ఇచ్చేది మాత్రం ఇస్తూనే ఉండు. ఏది నువ్వు అనుకున్నది ఇస్తూనే ఉండు. నువ్వు వెళ్ళే సంఘానికే ఇవ్వు, కానీ దేవుడికి ఇస్తున్నట్లు ఇవ్వు. దైవజనుడికి ఇచ్చి దైవజనుడు మెప్పుకోరాలి, నేను అందరు కనబడేటట్టు చేయాలంటే నీ ప్రతిఫలం అక్కడే పొందుకుంటావు. కాబట్టి దేవుడికి ఇస్తున్నానని నమ్మకంతో ఇవ్వు. దేవుడు తప్పకుండా నీకు సహాయపడతాడు, ఆలస్యం చేయకుండా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అనంటే, మీరు చెల్లించవాలి, ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఎవరట? ఆపద రాంగని. ఎందుకు బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదన్నాడంటే, బుద్ధిమంతులు దేవుడి సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తారంటే, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చకైన సమర్థుడు అని ఆయన ఎందు భయము నిలుపుతాడు, భక్తి నిలుపుతారు, నిజమే అని న్యాయ ప్రకారంగా ఆలోచిస్తారు. ఆలోచించి వారు కూడా దేవుడి సన్నిధిలో దేవుడికి ఏ మాట ఇచ్చామని ఆ తీర్మానంలో నిలబడేందుకు బుద్ధిమంతులు ప్రయత్నం చేస్తారు, ప్రయాసపడతారు. ఆ ప్రయాసానికి తగినట్టుగా వారు ప్రవర్తిస్తారు. కాబట్టి వారు దీవెన పొందుతారు. అదే బుద్ధిహీనులు ఉంటారు చూడు, దేవుడికి సమయము కానీ అర్పణలు కానీ మొక్కుకుంటారు, పక్క జరుగుతారు. కాబట్టి దేవుడికి అటు వారి అంత ఇష్టం లేదట. ఎందుకంటే బుద్ధిహీనంగా ప్రవర్తించద్దు. నేను మీకు భయభక్తులు కలిగి ఉండు యెహోవా యందు, మీరు భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం ఎట్టిదో నేను నేర్పిస్తానన్నాడు దేవుడు. బుద్ధి కూడా నేర్పిస్తానన్నాడు. వారు లోబడట్లేదు కదా. లోబడని వాళ్ళకు ఎలా బుద్ధి నేర్పిస్తాడు? లోబడని వాళ్ళకు జ్ఞానం ఎలా ఇస్తాడు? అంగీకరించని మనసు లేని వారికి తెలివిని ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు. అంగీకరించిన వారికి తెలివిని ఇస్తాడు, లోబడిన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా. బుద్ధిని దేవుడు దయచేస్తాడు భయభక్తులు నిలిపినప్పుడు. ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడి సన్నిధిలో నుండి మనం దీవెనను పొందుకొని ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అంటాడు, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలు. హల్లెలూయా. ఏందట? నీవు మొక్కుకుంటావు చూడు, దాన్ని చెల్లించక ఉండున కంటే నీవు దాన్ని మొక్కుకొనకుండుటే మేలు. మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం కదా, మనకు చేత కానప్పుడు మనం మొక్కుకోకూడదు. మొక్కుకోకుండా దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన జాలిగల దేవుడు. అదే కాదు, ఆయన నీకు దేవుడే కాదు. ఆయన ఎవరై ఉంటున్నారు నీకంటే? నీ తండ్రి అయి ఉంటున్నాడు. ఆయన ఎవరై ఉంటున్నారంటే నిన్ను కన్న తండ్రి అయి ఉంటున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు కదా. కాబట్టి నువ్వు అడుగు, నేను ఇస్తానన్నాడు. నువ్వు ఇది మొక్కుకుంటే నేను ఇస్తాననలేడు. నీవు నాకు ఇది అర్పిస్తే నేను ఇస్తాననలేడు. అది నీ ఆత్మ ఆవేశమా, నీకు వచ్చిన పరిస్థితిని బట్టి ఆవేశమా, నువ్వు మొక్కుకున్న పరిస్థితిని బట్టి నీవు అనుకున్నావు కాబట్టి అది చెల్లించవలసింది కదా. కాబట్టి ఈ చెల్లించే దాంట్లో దీవెన ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం సావుకారు గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఆలోచించుకొని ఒక్కసారి ప్రభు సన్నిధిలో, ఏదైతే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నామో మన కష్ట నష్టాలలో అది దేవుడికి అర్పించి మనము అప్పుడు దేవుడి నుంచి లాభం ఆశించాలి. ఎందుకంటే నాకు ఇచ్చి నన్ను శోధించు అన్నాడు దేవుడు. ఇచ్చి శోధించు అన్నాడు. ఇవ్వట్లేదు, మొక్కుకున్నది ఇవ్వట్లేదు. ఇక కుటుంబాలు దారిద్ర్యంలో ఉండకపోతే ఎలా ఉంటాయి? కాబట్టి ఆశీర్వాదానికి వారసులవటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో నిలబడి తన ఆశీర్వాదం పొందుకున్నట్టుకే బుద్ధిమంతులమై ప్రవర్తిస్తే దేవుడు ఆ బుద్ధి జ్ఞానంలో మనకు సమృద్ధి దీవెనిచ్చుటకు దేవుడు సమర్థుడై ఉంటున్నాడు. దేవుడు మన మొక్కుబడులను చెల్లించుటకు మనకు సహాయం ఆయనని దయచేయునుగాక. ఈ వాక్యం మన ఆత్మను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.